నమస్తే. నేను సిరి. ఎప్పుడైతే అదానీ పవర్ కేసు ఏదైతే ఉందో ఒప్పందాల గురించి అక్కడ బయటపడిందో, అమెరికాలో బయటపడిందో, ఎఫ్‌బీఐ విచారణలో కొంతమంది ప్రముఖుల పేర్లు, మాజీల పేర్లు బయటకొచ్చాయో, అప్పటినుంచెల్లి వైసీపీలో గందరగోళం స్టార్ట్ అయిపోయిందని చెప్పేసి మనకు చూడొచ్చు. అయితే ఎప్పుడైతే బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు వైసీపీని వదిలేసి జనసేనకి వెళ్ళడం జరిగిందండి. ఇక్కడ చూస్తే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగినాయి. ఇదంతా కూడా నీకు తెలియకుండానే జరిగిందా అని చెప్పేసి భాస్కర్ రెడ్డి గారు బాలినేని అనడం, బాలినేని గారైతే నువ్వు అక్కడ ఏం చేసావో నేను చెప్పనా అని చెప్పేసి మాట్లాడడం. ఒకరి జాతకాలు ఇంకొకరు బయట పెట్టే పరిస్థితుల్లో ఇప్పుడు వైసీపీ పార్టీ ఉంది. ఇప్పుడు మరి ఇంకెంతమంది జాతకాలు బయటకు వస్తాయో ఏంటో అనేది అయితే తెలియాల్సి ఉంది. సో దీని మీద స్పందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కిల్లారు నాగార్జున గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు వైసీపీలో నీ జాతకం ఇది అంటే నా జాతకం ఇది అని చెప్పి, అంటే మీ జాతకం ఇది అని చెప్పేసి ఒకరికొకరు వాళ్ళు చేసిన అవన్నీ కూడా ఇప్పుడు వాళ్ళంతటా వాళ్ళే నోలు విప్పి బయట పెట్టే టైప్లో అనిపిస్తుంది. ఏదైతే అదానీ పవర్ దాని గురించి ఒప్పందాల గురించి బయటకు వచ్చిందో అప్పటి నుంచి ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవడం స్టార్ట్ అయింది. ఇప్పుడు మరి వీళ్ళు ఇట్లా జాతకాలు బయట పెట్టడం వల్ల ఎవరైతే పేరు అనుకుంటున్నారో, ఎవరైతే ఆ పార్టీ అధినేత అనుకుంటున్నారో ఆ పార్టీ అధినేత పేరు బయటకు వచ్చే అవకాశం ఉందంటారా? మరి బయటికి ఆల్రెడీ వచ్చింది కదమ్మా. అది జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర స్థాయి దాటిపోయి, జాతీయ స్థాయి దాటిపోయి, అంతర్జాతీయ స్థాయికి ఎదిగినందుకు మనందరం ఆయన పార్టీని ముందుగా అభినందించాలి. ఎందుకంటే మన రాష్ట్రం యొక్క పరువు అంత ఘనంగా అమెరికాలో కూడా చాటుతున్నందుకు. ఇది చాలా బాధతో చెప్తున్నటువంటి మాట. నేను అంటే అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏ రకమైనటువంటి దోపిడీ జరిగిందనేటువంటిది అనేక సార్లు మనం అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం. కానీ వ్యవస్థల్ని మేనేజ్ చేసి ఈ రకమైనటువంటి దోపిడీ జరగటం అనేటువంటిది, ఇలాంటివి ఇంకా చాలా బయటికి రాబోతున్నాయి. ఇది అనుకోకుండా అవుట్ ఆఫ్ ద బ్లూ వచ్చినటువంటిది. ఇలాంటి పరిస్థితుల్లో బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఏం జరిగింది అనేటువంటిది నిన్న బయటకు వచ్చి చెప్పడం జరిగింది. నేను పవర్ మినిస్టర్గా ఉంటే నాకు తెలియకుండానే అర్ధరాత్రి 1 గంటప్పుడు నాతో సంతకం చేయించుకొని హడావిడిగా తీసుకెళ్ళి చేశారు, కాబట్టి నాకేం ప్రమేయం లేదు దీంట్లో అన్నట్టుగా ఆయన చెప్పుకొచ్చారు. చెప్పుకు రాగానే ఇది మొత్తం జగన్మోహన్ రెడ్డి గారికి చుట్టేస్తున్నారు అనగానే, జగన్మోహన్ రెడ్డి గారికి వీర విధేయుడు, శ్రీరామచంద్రుడికి హనుమంతుడు ఎలా ఉంటారో విశ్వాసపాత్రుడిగా, భక్తుడిగా, అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి. ఆయన మిగతా చట్టం, న్యాయం, మిగతాది రూల్స్, రెగ్యులేషన్స్ ఇవేవి అతనికి పట్టవు. జగన్మోహన్ రెడ్డి గారు నిప్పుల్లో దూకు చెవిరెడ్డి అంటే వెనక ముందు ఆడకుండా దూకేస్తాడు అలాంటి వ్యక్తి. కాబట్టి తనకు అనుచరుడు అనేటువంటి వ్యక్తిని, నమ్మకస్తుడైనటువంటి వ్యక్తిని తన సొంత చుట్టమైనటువంటి బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారి మీదకి ఉసిగొల్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. ప్రభుభక్తిని చాటుకుంటూ ఈయన బయటకు వచ్చి, నువ్వు సంతకం పెడితేనే కదా క్యాబినెట్ మీటింగ్కి వెళ్ళింది, అది క్యాబినెట్ మీటింగ్కి టేబుల్ మీదకి వెళ్ళింది, నువ్వు సంతకం పెట్టలేదా అనేటువంటిది జనాన్ని కన్ఫ్యూజ్ చేయడానికి అతను ప్రయత్నం చేశాడు. దానికి మళ్ళీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇవాళ వివరణ ఇచ్చారు. నేను సంతకం దేనికి పెట్టాను, క్యాబినెట్లో చర్చించడానికి కన్సర్న్ మినిస్టర్ యొక్క సంతకం కావాలి కాబట్టి పెట్టానే కానీ నేనేమన్నా పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ల మీద సంతకం పెట్టానా అనేటువంటిది మౌలికంగా అతను లేవనెత్తున్నటువంటి అంశం. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో పేరుకి మినిస్టర్లు ఉన్నారే కానీ హోమ్ మినిస్టర్కి ఒక కానిస్టేబుల్ను కూడా ట్రాన్స్ఫర్ చేసేటువంటి అధికారాలు లేవు ఆ రోజున. సకల శాఖ మంత్రిగా ఉన్నటువంటి మన సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఆయన కనుసన్నల్లోనే అన్నీ జరిగేవి. జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించేవారు, రామకృష్ణారెడ్డి గారు ఇంప్లిమెంట్ చేసేవారు. మిగతా వాళ్ళకి ఎవరికి ఏ ప్రమేయం లేదు దాంట్లో అని ఆయన చెప్తే, నువ్వు రష్యాకి ఎందుకు వెళ్ళావు, నువ్వు రష్యాకి వేరే వాళ్ళతో కలిసి వెళ్ళావు, మా దగ్గర స్వతంత్రం ఉంది కాబట్టి నువ్వు వెళ్ళగలిగావు, ఇవన్నీ కూడా రామాయణంలో పిడకల వేటలాగా ఇవన్నీ తీసుకొచ్చి మాట్లాడటం. రష్యాలో నువ్వేం చేసావో మాకు తెలుసు, ఇవన్నీ మేము బయటపెడితే నీ సంగతి ఏంటి అని బ్లాక్మెయిల్. దానికి ఈయనేమన్నాడు, అమెరికాలో నువ్వేం చేసావో నాకు తెలుసు, నీ చరిత్ర బయటపెట్టమంటే చాలా చరిత్ర ఉంది అంటే, ఇద్దరు ఒకళ్ళ చరిత్రలో ఒకళ్ళు బయట పెట్టుకోవడానికి ఎంతో ఉందనేటువంటిది ప్రజలకు చెప్తున్నారు. కాబట్టి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ అనేటువంటివి జరిగినటువంటి దాంట్లో మనందరం చూసాం, మాలాంటి వాళ్ళు అందరం ఆశ్చర్యపోయాం. గ్రీన్ ఎనర్జీ అనేటువంటిది ఏంటంటే,
చాలా షార్ట్ పీరియడ్లో మనకి అందుబాటులోకి వచ్చేటువంటి, చాలా చీప్గా అందుబాటులోకి వచ్చేటువంటి పవర్. ఒక థర్మల్ ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేయాలన్నా, లేకపోతే ఒక హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్ని చేయాలన్నా కానీ ఏంటంటే అది సంవత్సరాల తరబడి జరిగేటువంటి ప్రొసీజర్. తర్వాత వాటికి బోల్డ్ అని అనుమతులు, పర్యావరణం, ఇంకోటి ఇన్ని రకాలు ఉంటాయి. వ్యయ ప్రయాసాలతో కూడుకున్నటువంటి వ్యవహారం. అలా కాకుండా కేవలం అనుకోగానే 6 నెలల్లో ఎస్టాబ్లిష్ చేసి కరెంట్ జనరేట్ చేయగలిగినటువంటి వ్యవహారాలు ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఎనర్జీస్. దాన్ని అందిపుచ్చుకోవడంలో చంద్రబాబు నాయుడు గారు ముందుంటారని మనకు తెలుసు. ఆ రోజున ఇమ్మీడియట్గా ఎంతమందిని ఆహ్వానించారు, ఎన్ని సోలార్ పవర్ ప్లాంట్స్ వచ్చినాయి రాయలసీమలో మనం చూసాం. వాళ్ళతో చేసుకున్నటువంటి అగ్రిమెంట్లని రివర్స్ టెండరింగ్ అని పేరు పెట్టి అడ్డగోలుగా వాటిని రద్దు చేసి మిగతా చోట్ల ₹1.99 వచ్చేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా ₹2.49 అదానికి ఇవ్వటంలోనే కామన్ సెన్స్ ఉన్న ఎవరికైనా స్కామ్ అని అర్థం అవుతుంది. అది కూడా ఇన్నాళ్ళకి 25 సంవత్సరాలకి రాసి పారేశారు. సో వాళ్ళకి ₹1,00,000 ఆదాయం వచ్చేటట్టుగా చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఏ మాటగా ఆ మాట మెచ్చుకోవాలి. బార్గెనింగ్ కెపాసిటీ బ్రహ్మాండంగా ఉంటుంది లంచాల విషయంలో కూడా. మొత్తం 5 స్టేట్స్ తోటి వాళ్ళు డీల్ చేస్తే మిగతా వాళ్ళందరికీ కల్పించింది 200 కోట్లు చిల్లర అయితే మన ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి ముట్టిందే 1,750 కోట్లు. మొత్తం స్కామ్ వచ్చి 2,029 కోట్లు అంటే 1,750 కోట్లు ఒక జగన్మోహన్ రెడ్డి గారికి ముట్టినాయి. కాబట్టి ఇదే తెలివితేటలు, ఈ వ్యాపారంలో చేసేటువంటి తెలివితేటలే కనుక అభివృద్ధి మీద పెట్టుంటే చంద్రబాబు నాయుడు గారిని మర్చిపోయేవాళ్ళు జనాలు. అలా కాకుండా వాళ్ళకేదో ఉచితాలు బారేద్దాం, మన దోపిడి మనం చేసుకుందాం అనే భావనలో ఉన్నాడు. కాబట్టి ఇవాళ 11 సీట్ల దుస్థితి ఆయనకి పట్టింది. ఇవాళ అమెరికా గవర్నమెంట్ ఏదైతే ఉందో, అమెరికా ఏజెన్సీస్ బయటపెట్టినాయి కాబట్టి మనకు తెలిసింది. కానీ వాళ్ళు కనుక బయట పెట్టకపోతే జీవితంలో ఎవరికి తెలిసేది కదా ఈ స్కామ్. మన సంస్థలు వాటిని పట్టించుకునేవి కూడా కాదు. ఎందుకంటే అదాని అనేటువంటి వ్యక్తి బీజేపీ గవర్నమెంట్కి దత్తపుత్రుడని మనకు తెలుసు. వీళ్ళ జమానాలోనే పేరు కూడా వినపడినటువంటి అదాని 10 సంవత్సరాలు అంబానీలను మించిపోయి ఇవాళ భారతదేశంలోనే అపర కుబేరుడిగా అవతరించారు. కాబట్టి చర్యలు తీసుకోవాల్సినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఆయన సమర్థిస్తుంది. అసలు స్కామ్ ఏమి జరగట్లేదు అంటుంది, పైగా అమెరికాని నిందిస్తోంది. మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద చర్యలు తీసుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? చాలామంది ఏమంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మౌనంగా ఉన్నారు, మోడీ గారు ఎందుకు మౌనంగా ఉన్నారు అంటున్నారు. మోడీ గారు ఎందుకు మౌనంగా ఉన్నారు అనేటువంటిది అర్థం అవుతోంది. బీజేపీ వాళ్ళు స్వయంగా వాళ్ళు అవినీతి చేయకుండా ఇలా అవినీతి చేసే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి కొంతమందిని వాళ్ళ చేతిలో పెట్టుకొని వాళ్ళకి కావాల్సిన ఫండ్స్ అన్నీ వీళ్ళ ద్వారా తీసుకున్నారనేటువంటిది బహిరంగ రహస్యం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ధీమాగా ఎందుకు ఉండగలుగుతున్నారు ఈ కేసులో అంటే, తనని గనక బయటికి లాగితే వాళ్ళని కూడా బయటికి లాగే అవకాశం ఉంది. కాబట్టి ఎలాంటి చర్యలు జరగవనేటువంటిది ఆయన ధైర్యం. సో ఈ ప్రాసెస్లో ఏంటంటే బాస్కి ఇబ్బంది వచ్చింది కాబట్టి, ఆయన మీద ఒక మాట వచ్చింది కాబట్టి దాన్ని ఆదుకోవడానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి అనుంగు శిష్యులు అనేటువంటి వాళ్ళు బయటికి రావటం అనేటువంటిది వాళ్ళు చూస్తున్నాము. ఎవరేం చేసినా ఇలాంటి వాటిల్లో ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే ఖచ్చితమైనటువంటి ఆధారాలతోటి పట్టుకొని దోషుల్ని శిక్షించాలి అంటున్నారు. కానీ ఇవాళ మనకున్నటువంటి చట్టాలు, వ్యవస్థలు అది సాధ్యమని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ వేయదు ఎంక్వైరీ. ఒకవేళ కోర్టు ఎంక్వైరీ ఆర్డర్ చేసిన వాళ్ళు ఎవరో పిల్లేశారు, ఒకవేళ వాళ్ళు ఎంక్వైరీ చేయమన్నా మళ్ళీ ఏ సిబిఐకో ఇవ్వాలి. ఆ సిబిఐ కేసులు ఏమవుతున్నాయో మనం వివేకానంద రెడ్డి గారి కేసు చూసాం, అనేకమైనటువంటి కేసులు. కాబట్టి అది న్యాయం జరుగుతుందనేటువంటి నమ్మకం అటు ప్రజల్లో లేదు. కాకపోతే ఏంటంటే మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల దృష్టిలో దోషిగా తేలారు. ప్రజలు పూర్తిగా నమ్ముతున్నారు ఇది జరిగిందనేటువంటిది. సో రాబోయే రోజుల్లో ప్రజలే వాళ్ళకి తగినటువంటి, ఇప్పుడున్నటువంటి 11 కంటే కూడా ఇంకా హీనస్థితికి చేర్చేటువంటి పరిస్థితులు ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్.